ఇంత జరిగాక ఇంక నేను ఊరుకో. నువ్వు అనుకున్నట్టుగా మాత్రం ఈ పెళ్లి జరగదు నారాయణ. లక్ష్మిని రాజాకే ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. అలా చేయడానికి నువ్వెవడివి? లక్ష్మి నా చెల్లెలు, దాని పెళ్లి నా ఇష్టం. నీ ఇష్టం వచ్చి చేయడానికి నువ్వెవడివి? నన్ను నువ్వెవడివి అని అడుగుతున్నావా? నీ తండ్రి చనిపోగానే నిన్ను చేరదీసి పెంచినప్పుడు ఆ పని చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా? నీకు చందమామను చూపిస్తూ ఘోర ముద్దలు తినిపించినప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదు. నీకు జ్వరం వస్తే నేను లంకణాలు పడుకున్నప్పుడు అలా చేయడానికి నువ్వెవడివి అని అడగలేదేరా? నువ్వెవడివి అన్న 5 అక్షరాలు నేర్చుకోవడానికి ఇంతకాలం పట్టించరా నీకు? నా చేత అనరాని మాటలు అనిపించండి. మీ మొహాలు నాకు చూపించండి. నా ఇంట్లోకి తక్షణం వెళ్ళిపోండి. పొమ్మనగానే మూటా ముల్లే సర్దుకుపోవడానికి నువ్వేమైనా అతిథివా, అడుక్కు తినేవాడివా? ఆస్తిలో ఆయనతో పాటు మీ నాన్నగారికి సమాన వాటాలే ఉన్నాయి. ఆస్తిని పంచమని అడగవయ్యా, అడుగు. తాతల కాలం నుంచి ఈ కుటుంబంలో ఆస్తి పంపకం జరగలేదు నారాయణ. ఇప్పుడు జరగదు. కావాలంటే ఈ ఆస్తి యావత్తు మీరే తీసుకోండి. నాకు పైసా అక్కర్లేదు. అల్లుణ్ణి దహనం చేసిన ఈ చేతులతో అన్నం కూడా తినలేని మనోవ్యతతో ఉన్న నాకు డబ్బెందుకు? రంగు కాగితాల కోసం నిండు జీవితాలు నాశనం చేసే రాబందులు మీరే తీసుకోండి. పండి. ఇప్పుడు నా ఆస్తి తీసుకోవడం కాదు, మా ఆస్తిని అమ్మేసావు, ఇంకా పెరగవలసిన ఆస్తిని తగ్గించేసావో ఎవరికి తెలుసు? మా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా జరిగిన లావాదేవీలకి లెక్కలు కావాలి.